బర్త్డే పార్టీలో చేరుకున్న భూతం. అన్వి తన 21వ బర్త్డే గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఒక పెద్ద రిసార్ట్ను బుక్ చేసి సన్నిహిత మిత్రులను ఆహ్వానించింది. రాత్రి 11 గంటలకు పూల్ సైడ్లో పెద్ద పార్టీ స్టార్ట్ అయింది. సంగీతం, డాన్సింగ్, నవ్వులు. అయితే ఒక విషయంలో మాత్రం అందరూ ఏకీభవించారు. ఆ రిసార్ట్లో ఏదో విచిత్రంగా అనిపిస్తోంది. పార్టీ మధ్యలో ఒక అజ్ఞాత వ్యక్తి నెమ్మదిగా లోపలికొచ్చాడు. గోధుమరంగు శరీరం, నల్లని పొడవాటి జుట్టు, విపరీతమైన కళ్లతో ఉన్న అతడు ఎవరికీ పరిచయమయ్యే ప్రయత్నం చేయలేదు. అతని గురించి ఎవరైనా అడిగితే అందరికీ అతను ఎక్కడో చూసినట్లు అనిపించింది. కాని ఎవరికీ ఖచ్చితంగా గుర్తులేదు. అన్వి అతన్ని గమనించి అతడిని మీరు ఎవరు అని అడిగింది. అతడు ఓ చిలిపి చిరునవ్వుతో ఈ రాత్రి చాలా స్పెషల్ కదా, నిజంగా మర్చిపోలేని రాత్రి అవుతుంది అని చెప్పాడు. ఒక దశలో బర్త్డే కేక్ కట్ చేసేటప్పుడు లైట్స్ హఠాత్తుగా ఆఫ్ అయిపోయాయి. కేవలం 2 నిమిషాలకే మళ్లీ విరిగాయి. అయితే ఆ వ్యక్తి అక్కడ కనిపించలేదు. అంతా తేరుకునేలోపు ఫోన్లో వచ్చిన ఫోటోలు చెక్ చేస్తే అందరూ షాక్ అయ్యారు. ఆ అజ్ఞాత వ్యక్తి తీసిన ప్రతి ఫోటోలో చిన్న పిల్లల చేయి ముద్రలు కనిపించాయి. అడుగుల చప్పుళ్ళు, భయంకరమైన నిజం. అందరూ భయపడి రూముల్లోకి వెళ్లారు. అప్పటికి రిసార్ట్ సిబ్బంది ఒక 70 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన గురించి చెప్పారు. ఈ రిసార్ట్ ముందు ఓ అనాథాశ్రమం ఉండేది. ఒకరోజు రాత్రి అనాథ పిల్లలంతా కూలిపోయిన భవనం లోపల చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. అప్పటినుంచి అర్ధరాత్రి ఇక్కడ రహస్యంగా కొన్ని ఆకారాలు కనిపిస్తుంటాయి. అది విన్న అన్వి ఒక్కసారిగా గజగజ వణికిపోయింది. అయితే అసలు షాక్ తర్వాత వచ్చింది. అదే రాత్రి 300 అన్వికి ఒక మెసేజ్ వచ్చింది. మీ బర్త్డే పార్టీలో నా చిన్న సర్ప్రైజ్ మిస్ అయిపోయింది. నువ్వు వెళ్లే ముందు నా గిఫ్ట్ తెరిచి చూడకుండా పోవద్దు. నీ ప్రత్యేక అతిథి. అన్వి ఆ వెంటనే టేబుల్ మీద ఉన్న బహుమతుల పక్కన ఓ చిన్న నల్లటి బాక్స్ కనిపించింది. ఆమె చేతులు వణుకుతూ దాన్ని తెరిచింది. ఆ బాక్స్ లోపల ఆమె చిన్నప్పుడు తీసుకున్న ఒక ఫోటో ఉంది. ఆ ఫోటోలో అజ్ఞాత అతడు ఉన్నాడు.